శ్రీమతే రామానుజాయ నమః. నమస్కారం. మనం వాస్తు విషయాల్లో ఇవాళ మనం ఉన్న స్థలంలో అంటే ఒకవేళ పెద్ద స్థలం కానీ చిన్న స్థలం కానీ అందులో ఒక్కోసారి మనం ఇల్లు అనేది ఒకసారి నిర్మించుకోకుండా కొద్దిగా చిన్నగా నిర్మించుకుంటాం. అంటే ఒకవేళ మనకి 40-50 స్థలము లేకపోతే ఇంకా ఎక్కువ లేదంటే 20-30 ఎంతైనా కానీ స్థలం సైజుతో సంబంధం లేదు. ఉన్నప్పుడు చిన్నగా అంటే ఒక 2 గదులు అలాగా నిర్మించుకుంటాము. అయితే నిర్మించుకున్న తర్వాత సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు అవ్వచ్చు. కొంతమంది ఆ ఇంటిని కొంత ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటారు, అంటే పెంచుదామని అనుకుంటారు. అయితే వాస్తుపరంగా మనం అలాగంటే ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే ఈ ఇల్లు నిర్మించుకుంటాం చిన్నది, ఈ భాగంలో శంకుస్థాపన చేస్తాము ఈశాన్య భాగంలో, దాన్ని ఈ విధంగా అంటే ముందుకి తూర్పు వైపు కానీ ఇట్లా ఉత్తరం వైపు కానీ మనకు కావాల్సినట్టుగా పెంచుకోవడం అనేది మంచిది కాదు. అంటే వాస్తుపరంగా అది విరుద్ధమైన పని. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు అయింది అంటే పాత ఉన్న ఏవైతే పిల్లర్ని కొత్త పిల్లర్ని జోడించడం, దానికి అటాచ్ చేసి కడతాం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఒకవేళ అంత బాగానే ఉంది, కన్స్ట్రక్షన్ పెంచుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ మనం ఎంతవరకు పెంచుకోవచ్చు, ఆ పెంచుకునే భాగం ఎటువైపు తూర్పా ఉత్తరమా లేకపోతే అనేది మనం చూసుకోవచ్చు. సాధారణంగా దక్షిణ పడమరలు కలపరు. అది కూడా కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఆ విధంగా కూడా చేస్తుంటారు. అంటే మొదటగా దక్షిణంలో ఒక 4 అడుగులు 5 అడుగులు ఉన్నప్పుడు అనుకోకుండా తూర్పు స్థలము లేకపోతే ఉత్తర స్థలము మనకు లేని స్థలం పక్కన వచ్చినప్పుడు మొత్తం పెద్దగా చేయటం కోసం దక్షిణంలో కూడా ఇంకొక 2-3 పిల్లర్లు వేసి ఇంట్లోకి కలుపుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ విధంగా కూడా చేయకూడదు. మనం ఇంటి బాగా అంటే ఇక్కడ స్థలం అంతకుముందు మనదే ఉంటుంది, అయినా కూడా ఇలా పెంచుకొని అంటే ఇది ఇంట్లో కలుపుకొని మళ్ళీ ఇదంతా రూమ్ అంతా ఎక్స్టెండ్ చేసుకోవటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి ఎవరైనా కానీ ఈ పెంచదలుచుకునే వాళ్ళు సాధ్యమైనంత వరకు మనం ఏ భాగంలో మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలంటే తూర్పు ఉత్తరము లేదా పడమ దక్షిణము. దక్షిణ పడమరలు కనుక మనం పెంచాలి, ఇల్లు ఉన్న ఇంటినే పెంచుకోవాలనేది ఎప్పటికీ అది మంచి పద్ధతి కాదు. సాధ్యమైనంత వరకు ఒకవేళ ఆ విధంగా చేయాలనుకున్న వాళ్ళు ఇంటి ఆల్రెడీ ఉన్న పాత ఇంటిని మొత్తాన్ని మనం తీసివేసి మళ్ళా చక్కగా ఏ భాగం నుంచి అయితే మనకు ఎంత స్థలం ఉందో అక్కడి నుంచి వేసుకోవడం అనేది మంచి పద్ధతి. అదే తూర్పు ఈశాన్యాలు పెంచదలుచుకునే వాళ్ళు మనం చేసిన శంకుస్థాపన అంటే పునర్శంకుస్థాపన మళ్ళా చేసుకోవాలంటే ఎంతవరకు పెంచుకుంటున్నామో ఆ పెంచుకున్న భాగానికి ఎక్కడైతే ఈశాన్య భాగం వస్తుందో ఆ భాగం దగ్గర మనం మళ్ళా శంకుస్థాపన చేసుకొని మళ్ళా కట్టుకోవడం అనేది మంచి పద్ధతి. లేదంటే శంకుస్థాపన భాగం దాటి ముందు కట్టుకోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇంట్లో యజమాని ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. ఇటువైపు దక్షిణం అవ్వచ్చు లేకపోతే ఉత్తరం అవ్వచ్చు, ఏ భాగంలో మనం ఆ విధమైన పనులు చేస్తాము అంటే వాస్తుకు విరుద్ధంగా పెంచుకొని నిర్మించుకుంటాము, ఆ భాగానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి మనకు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విధంగా స్థలాన్ని మనకున్నది కదా అని చెప్పి ఇంటిని అంటే ఎంత కావాలంటే అంత మనం పెంచుకోవచ్చు అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. వాస్తుపరంగా నిర్ణయాలు తీసుకొని దాని తగ్గట్టుగా మనం ఈ విధంగా పెంచుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే కొంతమంది కిందన ఇక్కడ శంకుస్థాపన చేస్తారు, స్థలం ఉంది కదా స్టెప్స్ ఎక్కడనేసి పైకి వెళ్ళిన తర్వాత గృహాలని ఇది జనరల్గా కమర్షియల్ స్పేసెస్లో జరుగుతుంటుంది. ఇల్లు ఇక్కడ దాకా ఉంటుంది, పైన కింద షట్టర్స్ ఉంటాయి, పైన ఏమో ఈ విధంగా మనం కారిడార్ ఉంటుంది మామూలుగా. అంటే షట్టర్ పైన ఒక 4 అడుగులో 3 అడుగులో మనకి స్పేస్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం, పైకి వెళ్ళిన తర్వాత రూమ్లో కలిపేస్తాం. అంటే మనకి తెలియకుండానే మనం తూర్పు వాళ్ళకైతే ఇది శంకుస్థాపన భాగం ఉంటుంది, ఈ పైన ఏదైతే మనకి ముందు భాగంలో వేసుకుంటామో మనకు తిరిగే అవకాశం ఉండదు, మెయిన్ రోడ్డో లేకపోతే కమర్షియల్ రోడ్డో అని చెప్పి ఆ భాగాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకొని ఇంట్లో కలిపేసుకుంటాం. సో ఈ విధమైన కలుపుకోవటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి వాస్తుపరంగా ఏదన్నా
చేయాలనుకుంటుంటే, పాత గృహం చిన్న గృహాన్ని స్థలం ఎక్కువ ఉంటే పెంచుకోవాలనుకున్నా, లేదా దక్షిణ పడమరలు కొద్దిగా స్థలం ఆల్రెడీ పొరపాటున అంతకుముందు మనం 10 అడుగులు వదిలేసాం, లేకపోతే 6 అడుగులు వదిలేసాం, 7 అడుగులు వదిలేసాం, దాన్ని కూడా మనం కలుపుకోవాలి ఏదో రకంగా రూమ్లోకి అని చెప్పేసి ఆ పద్ధతులు కూడా మంచిది కాదు. వాస్తుపరంగా అలాగా అంటే ఆ భాగాల్ని కలుపుకోవడం కానీ, ఈ ఉత్తర తూర్పు భాగాన్ని కలుపుకోవడం కానీ సంప్రదించి మీరు ఆ ప్రక్రియ చేయడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.